ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 52వ వచనము. కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపముల మీదను ఇజ్రాయేలు అగు నీ జనులు చేయు విన్నపముల మీదను దృష్టించి వారు ఏ విషయములు యందు నిన్ను వేడుకొందురో ఆ విషయములు యందు వారి విన్నపములను ఆలకించుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, కాబట్టి నీ దాసుడనైన నేను చేయి విన్నపము మీదను ఇజ్రాయేలుకు నీ జనులు చేయి విన్నపముల మీదను దృష్టించి వారు ఏ విషయములు యందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల యందు వారి విన్నపములను ఆలకించము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దీనవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం, ఎరిగిన మనిషి దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం చేయుపు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము, మీ పాపములను ఒకరితోనొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనోహపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనివి మనకు కలిగినవని ఎరుగుదుము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము, వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు గనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకొనది నిశ్చలముగా పట్టుకుందాము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావ మీకు వేలాది వందనము తెలియజేస్తున్నాను తండ్రి. నాయన మీరే మమ్మల్ని ఆకర్షించే దేవుడై ఉన్నారు తండ్రి. మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని ఆలకించే దేవుడై ఉన్నారు ప్రభావ. మీ మాట చొప్పున నడుచుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మనం బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.